శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనుసు రాశి గురించి తెలుసుకుందాము. ధనుసు రాశి, ధనుర్రాశి కూడా అంటాం మనం. 1st April 2026 టు 30th April 2026 ఈ నెలలు ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది? కొంచెం ముందర మనం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. అంటే ఏ రాశిలో ఏ గ్రహం ఉంది తెలుసుకుందాం. మేషరాశిలో శుక్రుడు, అలాగే రవి ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు. 14 నుంచి వస్తున్నాడండి, మారుతున్నాడు. ఎగ్జాల్టేషన్లో ఉంటాడు, బ్రహ్మాండం ఉంటాడు, భాగ్యాధిపతి, ఎక్స్ట్రాడినరీ ఆయన ఉండడము. బుధుడు కూడా 30 తారీఖు నుంచి మేషరాశిలో ఉంటాడు. అలాగే శుక్రుడు వృషభంలోను, మిథున రాశిలో గురుడు, అలాగే కేతు సింహరాశిలోను, కుంభరాశిలో కుజ బుధ రాహువులు, మీనంలో కుజ శనులు, రవి బుధులు, రవి బుధ కుశనులు ఉన్నారు. మీనరాశులు తప్పు కదా. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అంటే ముఖ్యంగా కాలసర్పదోషంలో సవ్యకాల సర్పదోషం అంటాం. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోతే అది సవ్యకాల సర్పదోషం అంటాం. అందుకనే మనం చూడండి కాళహస్తి వెళ్ళి పూజ చేయించుకుంటూ ఉంటాం కదా, ఈ ప్రభావం వల్లనే. సో కాళహస్తి వెళ్ళి పూజ చేయించుకోవడం వలన కూడా ధనురాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. చివరిలో చెప్పుకుందాం, రాహుకేతు ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా చెప్పుకుందాం. సరేనండి. ఇప్పుడు మనం మీ రాశి గురించి తెలుసుకుందాం, ధనురాశి గురించి తెలుసుకుందాము. మీ రాశిని గురుడు చూడడం వలన సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు కలుగుతూనే ఉంటాయి. ధనప్రాప్తి కలుగుతుంది. మీరు కుటుంబ రీత్యా లేకపోతే మీ ఉన్నతమైన పదవులు అనుకోవడం కానీ ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్తారు. మీరు చదువుల కోసం విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా స్పోర్ట్స్ అండి, మీరు స్పోర్ట్స్ బాగా ఆడుతున్నారు. స్పోర్ట్స్ రంగంలో మీరు ఉన్నతమైన రాణించడానికి, ధనప్రాప్తి కలగడానికి విదేశాల్లో కూడా మీరు మీ యొక్క ఆటని ప్రదర్శించడానికి వెళ్ళబోతున్నారు. క్రికెట్ అవ్వచ్చు, ఏదైనా చెస్ అవ్వచ్చు, లాన్ టెన్నిస్ అవ్వచ్చు. ఉదాహరణ చెప్తున్నాను అనుకోండి. సో ఈ విధంగా మీరు మీ స్పోర్ట్స్ రీత్యా విదేశాలు వెళ్ళడము, ప్రైజెస్ కొట్టడము, అదృష్టం కలగడము జరుగుతుంది. సరేనండి. విద్య గురించి మాట్లాడుకుందాం. శని కుజులు 4వ స్థానంలో ఉండడం వలన విద్యలో చాలా ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యంగా విద్యార్థులకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళకి ఒంట్లో బాగుండిపోవడము, అయితే చిన్న చిన్న మైనర్ ఆపరేషన్స్ జరగడము, లేకపోతే ఒంటి మీద బ్లడ్ కనపడము, నీటి వల్ల ప్రమాదం కలగడము. విద్య కోసం కొంతమంది నదులు దాడుతూ ఉంటారు, నదులు ప్రవాహాలు దాడుతుంటారు, దానివల్ల ప్రమాదం కలగడము, వాన వల్ల ప్రమాదాలు కలగడము. ఇవి జరగడానికి అవకాశాలు మాత్రమే ఉన్నాయి తప్ప నిజంగా జరుగుతుందని చెప్పట్లేదండి. విద్యలో ఈ నెల మొత్తం కూడా విద్యలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మీకు రిజల్ట్స్ వచ్చినా సరే, మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, రిజల్ట్స్ వస్తాయి ఏప్రిల్ మేలోనూ. కానీ మీరు అనుకున్నంత స్థాయిలో మీరు సక్సెస్ కాలేకపోతారు, మార్కులు రావు. అంతేకాకుండా మీరు ఏదో అద్భుతంగా వచ్చేస్తుంది అనుకుంటారు, రావు, కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కష్టపడి చదవండి. అందుకనే చదివితే మీకు ఖచ్చితంగా రాణించడానికి అవకాశం ఉంది. మీ తల్లిగారికి కూడా ఒంట్లో బాగాలేదండి బాబు, మీ తల్లిగారికి ఆపరేషన్ జరుగుతుంది, జరగాలని కోరుకోవట్లేదండి. ఆవిడికి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఆపరేషన్ జరగడమో, బ్లడ్ కనపడమో, అయితే అనారోగ్య సమస్యలు ఉండడమో తల్లిగారికి కూడా ఉంటుంది. మీకే చదువులోనే కాదు, తల్లిగారికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైతులకు కూడా పంటలు నష్టాలు వస్తూ ఉంటాయి. భూములు, వాహనాలు కొనుక్కునే వాళ్ళకి కూడా నష్టాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. 30 సంవత్సరాలకు ఒకసారి శని కుజులు మీనరాశిలోకి 4వ భావంలోకి మీకు వస్తున్నారు. అలాగా దానివల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి. కంఫర్టబుల్నెస్ తగ్గిపోతుంటుంది, కష్టపడడం ఎక్కువగానే ఉంటుంది. సరే, మీకు ఒక అబ్బాయి పుడతాడండి. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంతాన ప్రాప్తి, అబ్బాయి అమ్మాయి కూడా ఉంటారు. అలాగే సాహిత్య రంగంలోనూ, కళారంగంలోనూ, సినిమా రంగం ఉందాం. సినిమా రంగంలో కూడా మంచి అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా ధన ప్రాప్తి కలిగి తీరుతుంది. 5వ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడంటే మీ అబ్బాయిలు అద్భుతంగా బాగుంటారు. మీ అబ్బాయిలకి అమ్మాయిలు కూడా, ముఖ్యంగా రవి అబ్బాయి కాబట్టి వాళ్ళు ఉద్యోగరీత్యా, విద్య రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా కూడా మీ అబ్బాయిలు బాగుంటారు. మీ జాతక ప్రకారము వాళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. ప్లస్ అంతేకాకుండా మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. సప్తమ అంటే మీ రాష్ట్రాధిపతి 7వ స్థానంలో ఉండడం వల్ల
విదేశాలు వెళ్ళడము, అనుకున్న సంబంధము, కోరుకున్న సంబంధము, మీకు నచ్చిన సంబంధం జరుగుతుంది, అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు వైవాహిక జీవితము, సంసార సంబంధించిన విషయాలు చక్కగా బాగుంటాయి. కేంద్రాధిపత్యం వచ్చినా సరే సప్తమ భావంలో గురుడు ఉండడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయి. వ్యాపారాభివృద్ధి కూడా కలిగిస్తూ ఉంటాడు. సప్తమ స్థానాన్ని కళత్ర స్థానము, సుఖస్థానము అంటాం కదా, అదృష్ట స్థానం అంటాం, ఖచ్చితంగా బాగున్నాయి. మీ భాగ్యస్థానం చూసుకుంటే ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళి తీరుతున్నారు. కేతు భాగ్యంలో ఉన్నాడు, అంతేకాకుండా భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. తీర్థయాత్రలు చేస్తారు, మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు. మీ నాన్నగారికి బాగుంటుంది. నాన్నగారికి సంబంధించిన ఆస్తిపాస్తులు, నాన్నగారికి సంబంధించిన ధనము ప్లస్ మీ ధనము కలిసి ఉంటుందండి. నాన్నగారికి చాలా రైజింగ్లో ఉంటారు. మీ నాన్నగారు రైజింగ్లో ఉండడం అంటే మీ నాన్నగారికి ఏప్రిల్ మొత్తం బాగా కలిసి వస్తుంది. విదేశాలు కూడా తీసుకెళ్తుంటారు. మీ ఉన్నతమైన విద్య వస్తూ ఉంటుంది. మీరు ఇంజనీరింగ్ విద్య అవ్వచ్చు, లా రిలేటెడ్ అవ్వచ్చు, ఎంఎస్ అవ్వచ్చు, ఎండి, డాక్టర్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్, వీటి కూడా అద్భుతంగా రణిస్తారండి. అందుకనే గణపతి ఆరాధన చేయాలి ఎక్కువ మీరు అంటుంటాం మనం. సో అదొకటి బాగుంది. కానీ ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయండి మీకు. 10th హౌస్ లార్డ్ బుధుడు కూడా మీకు 4th భావంలో ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే మీ ఉద్యోగరీత్యా విదేశాలకు కూడా వెళ్తారు. అంటే మీరు ఉద్యోగం సంపాదించుకోవడం కోసము విదేశాలు వెళ్తారు. కానీ శనీశ్వరుడు ఒక్కడే మీకు 4th భావం దశమస్థానం చూడలేదు. 4 గ్రహాల యొక్క దృష్టి దశమస్థానంగా ఉంది కాబట్టి ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు వస్తాయి ఆటంకాలు, వాటిని నిలదొక్కుంటారు. కొంతమంది సాఫ్ట్వేర్ రంగం అనుకుందాము, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు పోతూ ఉంటాయి. మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు అమ్మ బాబోయ్ అనుకుంటుంటాము. కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే మీకు బహుశా ప్రమోషన్స్ రావడం ఆగిపోవడము, ఫైనాన్షియల్గా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడము, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ వ్యాపార మూలకంగా ధనప్రాప్తి కలిగి తీరుతుంది. అరే ఉద్యోగం కంటే వ్యాపారం విన్నరా అనే పరిస్థితికి వస్తారు. ఎందుకంటే లాభస్థానాన్ని గురుడు చూడడం వలన ఇంటర్నేషనల్ ట్రేడింగ్, విదేశాల్లో కూడా మీకు ట్రేడింగ్ వ్యాపారం ఉంటుంది. అందుకనే మీకు బాగా రాణిస్తారు. విదేశాల్లో మీరు ఏ వ్యాపారం చేసినా సరే, అంటే గోల్డ్, సిల్వర్, వస్త్ర వ్యాపారాలు, స్టేషనరీ, ఫుడ్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, ఇవన్నీ కూడా ధనప్రాప్తి కలిగి తీరుతుంది. మీ ధనురాశి వారికి ఖచ్చితంగా వ్యాపార మూలంగా బాగుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. సో మీకు ముఖ్యంగా మీరు ఏ దేవుని పూజిస్తే బాగుంటుంది, పరిష్కార మార్గాలు ఏంటి? ఫస్ట్ పాయింట్ గణపతి ఆరాధన. గణపతిని అంటే మనకి పౌర్ణమి వెళ్ళిన చవితి వస్తుంది, ఆ టైంలో స్వామివారిని సింధూరంతో కూడా పూజిస్తారు వినాయకుడిని. అలాగే గరిగితో కానీ పూజించడం వలన కష్టాలన్నీ గట్టెక్కుతాయి. మీ తల్లిగారికి బాగుంటుంది, విద్యలో రాణిస్తారు, ఉద్యోగపరంగా బాగుంటుంది, వ్యాపార మూలకంగా వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్త యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది ఒక్క వినాయకుడిని పూజించడం వలన. సరే, అంత అద్భుతమో. అంతేకాకుండా సుబ్రహ్మణ్యుడిని ఎప్పుడు వదలకూడదు. అత్యంత రాజయోగారు కూడా మంచి యోగా ఇచ్చే భగవంతుడు సుబ్రహ్మణ్యుడు. ఆయన పూజించడం వలన సకల శుభాలు, సకల ఐశ్వర్యాలు కలిగి తీరతలో సందేహం లేదు. ఈ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవాలనుకుంటే వినాయకుడిని సుబ్రహ్మణ్యంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆరాధన, అంతేకాకుండా 7 శనివారాలు శనీశ్వర తైలాభిషేకం చేసుకోవడం వలన, అఖండ దీపారాధన వెంకటేశ్వరం దగ్గర పెట్టడం వలన కూడా శని కుజుల వలన దోషాలు పరిహారం అయి తీరుతాయి. నేను మీ వాడ్రే నారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీకి మీరు ఫోన్ చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఖచ్చితంగా మనం చేయొచ్చు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు కూడా నేను మీకు సలహాలు ఇవ్వగలను.